హలో అందరికీ, నేనైతే మీ ముందుకు వచ్చేసాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ఈ వీడియో వచ్చేసి డిఫెన్స్ ఏరియాలో థియేటర్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మరి నాకు తెలిసి ఇంతవరకు ఏ యూట్యూబర్ మీకు చూపించుండరు, ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీయడం చాలా రెస్ట్రిక్టెడ్ అనమాట. నేనైతే మీకోసం వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. మరి ఇప్పుడు మీరు చూసేది థియేటర్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది లోపలికి ఫ్రంట్ ఎంట్రన్స్. మీకైతే ఎక్కడ చూసినా ప్లాంట్సే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. ఇదైతే సిట్అవుట్ ఏరియా. ఇక్కడైతే మా పాప మొత్తం తిరిగేస్తుంది. లాస్ట్ వీడియోలో జమ్మూ ఎంహెచ్ చూపించాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు చూసేది థియేటర్ ఎంట్రన్స్ అన్నమాట. రైట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇక్కడ ఈవినింగ్ వచ్చామన్నమాట మూవీకి. బయట థియేటర్స్లో లాగా రష్గా ఏమి ఉండదు, చాలా ఫ్రీగానే ఉంటుంది. ఎవరికి ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో వచ్చి చూసి వెళ్తుంటారు మూవీ. ఇక్కడ మేము వెళ్తున్నాం కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో మన బ్యాక్ ప్యాక్స్, హెల్మెట్స్ అలా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఇదేనండి థియేటర్, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళాము, అందుకని ఎవరు రాలేదు. ఇంకా ఇక్కడ ఎక్కువ హిందీ మూవీసే వేస్తారు, తెలుగు చాలా తక్కువ, అవి కూడా డబ్బింగ్ మూవీస్ వేస్తారు. ఇక్కడ మీరు చూసేది స్నాక్స్ ఏరియా అనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, చిప్స్, పాప్కార్న్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. మేమైతే కొన్నిసార్లు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటాము, కానీ ఎవరు ఏమనరు. ఇక్కడైతే మాకేం చెక్ చేయరు, అన్నీ ఎలా చేస్తారు. ఇక్కడైతే షోలే, టైటానిక్ అలాంటి హిట్ మూవీస్వి ఫొటోస్ అయితే పెట్టారు. మాకైతే ఇక్కడ కొత్తగా రిలీజ్ అయిన మూవీసే వేస్తారు, అన్నీ బాలీవుడ్ మూవీసే వేస్తారు. మా క్యాంట్లోని థియేటర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడైతే మేము వచ్చేసాము హౌస్ఫుల్ 5 మూవీకి. మూవీ అయితే యావరేజ్. ఇది ఇంటర్వెల్ టైంలో అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.